విషయమే మీ అందరికి దాదాపు నేను అనుకుంటున్నాను ఇక్కడ అందరికీ ఆ వార్త తెలిసింది అనుకుంటున్నాను. మరి అది ఎంత బాధ అంటే మాటల్లో వర్ణించలేని బాధ అనే దానికన్నా కూడా క్రైస్తవ్యానికి ఒక పెద్ద లోటు అనాలి. ఏమనాలి? పెద్ద కూర్చలేని దాని ఎవరు కూడా ఆ స్పేస్ని ఆ ప్లేస్ని ఇంకా ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయలేని ఒక పెద్ద లోటు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే క్రైస్తవుల పక్షంగా సువార్తను క్రీస్తుని ఎత్తుకొని ధైర్యంగా గంభీరంగా జ్ఞానము కలిగి అనేక దేశ విదేశాల్లో ముఖ్యంగా భారతదేశంలో ఒక గొప్ప స్వరముగా ఆ సేవకులు పనిచేశారు. బ్రతికినంతకాలం ఆ రోజు వరకు కూడా ఆయన స్వరము చాలా గంభీరముగా దేవుని కొరకు వాడారు. ఆ గొంతు, ఆ మాటలు, ఆ జ్ఞానము, ముఖంలో ఎప్పుడు చూసినా నవ్వుతూనే ప్రసంగిస్తాడు, నవ్వుతూ సమాధానం ఇస్తాడు, నవ్వుతూ బ్రతికాడు. ఆ నవ్వు వెనకాల ఆయనకి ఎన్ని బాధలు ఉన్నాయో కూడా చాలాసార్లు చెప్పాడు. కానీ ఆయన స్వరం, ఆయన ఆ వక్తగా దేవుడు నిలబెట్టినప్పుడు ఆ మాట వాక్చాతుర్యం ఏదైతే ఉందో అది ఏ రోజు భయముతో లేదు, ఏ రోజు పెరుగుతో లేదు. ధైర్యంగా క్రైస్తవుల పక్షంగా క్రైస్తవుడు ఎలా సువార్త ప్రకటించవచ్చు, ఒక క్రైస్తవుడు ఈ దేశానికి ఎలా ఉపయోగపడతాడు, ఒక క్రైస్తవుడు ఎలా ధైర్యంగా బ్రతకాలి, ఒక క్రైస్తవుడు ఈ దేశానికి ఎంత ఆశీర్వాదకరమో, అసలు యేసుక్రీస్తు ఎందుకు నిజమైన దేవుడు అని ఆయన చెప్పిన విషయాలు, ఆయన చేసిన ప్రసంగాలు అవన్నీ కూడా ఒక అద్భుతమైన దేవుని జ్ఞానంతో జరిగించబడ్డవి. గమనిస్తుంది. ఈరోజు ఆ స్వరము మోగపోయింది, ఆ గొంతు నొక్కేశారు అనడమే వాస్తవం. ఎందుకంటే అది ఎట్టి పరిస్థితుల్లో యాక్సిడెంట్ లాగా కనిపించదు, ఎట్టి పరిస్థితుల్లో అది ఒక ప్రమాదం లాగా కనిపించింది. ఎప్పటికప్పుడు దాన్ని కప్పివేయాలని ప్రయత్నిస్తున్నారు, యాక్సిడెంట్గా చూపించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు కొత్త అనుమానాలు బయలుదేరుతున్నాయి. 4 గంటలు కీసర నుండి పొట్టిపాడు టోల్ గేట్ వరకు మధ్యలో 4 గంటలు ఏమైంది ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. ఆ వెలుగున్నప్పుడు కనపడిన బండి మీద ఆయన కనపడిన వ్యక్తి రూపానికి, చీకట్లో బండి మీద ఉన్న వ్యక్తి రూపానికి పొందన లేదు. ఆ ముందు కీసర నుండి పొట్టిపాడు వరకు ఏం జరిగింది అనేది ఆ 4 గంటలు ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం, ఆయన కాంటాక్ట్ లేకపోవడం, ఆ తర్వాత కొవ్వూరు దగ్గర కనబడిన అదృశ్యాలు ఇవన్నీ ఎటు చూసినా కూడా ఇది నేను అనుకుంటున్నాను ఆయన విజయవాడ దాటాక ఎవరో ఆ వెలుగున్నప్పుడే